కబ్జా కబ్జస్య కబ్జోభ్యః ఈ మంత్రం ఏంది అని అనుకుంటాన్రా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నాయకులంతా భూ కబ్జాల మీద పడ్డారు ఇక కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళ భూములను కూడా కబ్జా చేస్తే ఇక ఈ రాష్ట్రంలో పేదల పరిస్థితి ఏమవుతుందో ఈ సర్కార్ హయాంలో మరి ఇంతకు ఆ కబ్జా చేసిన నాయకులు ఎవరు ఆయన పేరేంది అని అరుచుకోవాలి కదా అరుచుకుందాం పాండ్రి ఈ కాంగ్రెస్ నాయకులంతా భూ కబ్జాల మీదనే పడ్డారు కదా వాళ్లకు మెల్లెమెల్లగా సీను అర్థమైతున్నట్టుంది జనాలు గట్టిగా అరుచుకుంటున్నారు ఇక వచ్చేసారి పోస్ట్ ఉంటదో ఊడుతుందో అని గట్టిగా భయపడి ఉన్న కాడికి ఊడ్చుకుంటుర్రు అయితే ఈ వీడియోలో మాట్లాడుతున్న అన్న పేరు సయ్యద్ రఫీ అన్నకు కాంగ్రెస్ పార్టీ అన్న సోనియా మేడం అన్న మస్తు అభిమానం అంట పార్టీ కోసం గతంలో మంచిగా పనిచేసిండు గా హుజురాబాద్ లా పొన్నం ప్రభాకర్ సార్ ఎమ్మెల్యే ఎంపీ అయినప్పుడు ఈయననే దగ్గరుండి సపోర్ట్ చేసిండట అయితే అన్న సినిమా డైరెక్టర్ కూడా గద్దరన్నతో కలిసి ఇంకెన్నాళ్ళు అనే సినిమా కూడా తీసిండు తెలంగాణ ఉద్యమకారుడు కూడా గుడి కోసం చేయాలన్నా కూడా 4 ఎకరాల 4 గుంటలు ఇచ్చిన వాళ్ళం మిగిలిన భూమి కూడా ఇవ్వండి అంటే మేము ఇచ్చేటోళ్ళం కావచ్చు కానీ ఆయన టేక్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని ఎవరి మెప్పు పొందడానికి ఆయన సహకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అయితే కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో ఉండే సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసినోన్ని ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి మా లాంటోళ్ళను కూడా సపోర్ట్లకు తీసుకొని మా లాంటోళ్ళను కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పాటు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ అవసరమే ఉండకపోయేది అయితే ముచ్చటేందంటే హుస్నాబాద్ మున్సిపల్ పరిధిల ఎల్లమ్మ గుడికి మంచిగా సోదరభావంతో 4 ఎకరాల 4 కుంటలు భూమి దానం చేసిరంట గీ రఫీ అన్న ఇంకా అన్నదమ్ములు ఇప్పుడైతే దాని వాల్యూ దాదాపు 32 కోట్లంట ఇక దాని పక్కనున్న 32 గుంటలేమో ప్రైవేట్ భూమి అంటే వీళ్ళది ఆ గుడి ఈవో ఇంకా కొంతమంది కలిసి ఆ 32 కుంటాల భూమిని కూడా కబ్జా చేసిరంట మున్సిపల్ కమిషనర్ కి దగ్గరున్న పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసిరంట వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పి హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి సెలవులు తీసుకున్నారంట ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగులుబాజీ వేషాలు వేస్తే అది ఎలా ఉంటుంది ఏ మెసేజ్ పోతుంది సమాజంలో కాబట్టి ఈ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తలేరు అటు దేవుణ్ణి గౌరవిస్తలేరు దేన్ని గౌరవిస్తలేరు అయితే నేను మొన్న కలెక్టర్ గారిని కలిసి ఒక కోర్టు స్టే ఉన్న భూమి మీద కోర్టు హద్దురాళ్ళు పెట్టిన రాళ్లను సైతం తీసేసి టకటక తవ్వడం మొదలు పెడితే మా నాన్నగారు మున్సిపాలిటీకి వెళ్తే లాక్ ఉంది అయితే వాట్సాప్లో మేము మున్సిపల్ కమిషనర్ కూడా తెలియపరిచాము ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తెచ్చిన నేను తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు దాని రసీదు కూడా ఉన్నది ఇక లాభం లేదని కొండ సురేఖ మేడంని కలిసి మా భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారు మేడం అని చెప్పిర్రంట ఇక మేడం మంచిగానే రియాక్ట్ అయిందట ఇక ఆ పని ఆపిచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సంతకం పెట్టిందంట మేడం గట్ల వేస్తే ఒక్క దినం ఆపిరంట గాని మల్త తెల్లారే మళ్ళా పని షురు చేసిరంట ఇదంతా ఏటట్లేదని మున్సిపల్ కమిషనర్ ని కలిస్తే అసలు ముచ్చట బయటపడ్డది దీని వెనక రాష్ట్ర మంత్రి ఉన్నాడు అని చెప్పిండంట కమిషనర్ సారు చర్యలే కాదు ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది నేను ఆమెకు చెప్పిన మేడం మేము 4 ఎకరాల 4 గుంటల భూమి ఇస్తే ఒక అక్రమంగా ఆక్రమణ చేస్తుండ్రు మేడం ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎండోమెంట్కి ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే ఒక ఎండోమెంటు భూమి కబ్జా చేసుడంటే బద్నాం అవుతుంది మేడం అని చెప్పిన దాని వీడియో కూడా ఉంది మేడంతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది మీకు చూపిస్తా అయితే కొండా సురేఖ గారికి అభినందనలు ఆమె ఇమ్మీడియట్గా స్పందించి అప్పటికప్పుడే ఆమె పెన్ను తీసి ఆమె దస్తూరితో ఈ పని ఇమ్మీడియట్ ఆగాలి ఆ తర్వాత ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత జాయింట్ సర్వే చేయాలని చెప్పి ఆమె ఆదేశం ఇచ్చారు అబ్బరి కొడక ఇక మా మంత్రి అని సయ్యద్ రఫీ అన్న అయితే షాక్ అయిందంట మంత్రి ఎవరంటే మన పొన్నం ప్రభాకర్ సారు ఈ సర్కారాయంలా చదువుకున్నోళ్ళకే గిట్లా జరిగితే ఇక పేదోని పరిస్థితి పెయ్యి వాసినట్టే ఉంటది అన్న కాంగ్రెస్ పట్ల మంచి అభిమానం ఉన్నోడు కట్టప్ప లెక్క ఎన్నుపోటు ఉడవ కురిసారు జరా గాయన భూమి గాయనకి ఇచ్చేర్రి